హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ మీరు తమ్నేల్లో చూసుంటారు, ఇది భోగి వ్లాగ్, ద ఫస్ట్ డే ఆఫ్ సంక్రాంతి. యాక్చువల్లీ గోదావరి డిస్ట్రిక్ట్స్లో సంక్రాంతి చాలా స్పెషల్గా జరుగుతుంది. సో మా నర్సాపూర్లో సంక్రాంతి ఎలా జరిగిందో ఈ వ్లాగ్లో చూద్దాం. అండ్ ఇది ఫస్ట్ డే కాబట్టి సో మేము భోగి మంటతో స్టార్ట్ చేసాం. మేము 4:30 కల్లా నిద్ర లేచి 5 కల్లా భోగి మంట స్టార్ట్ చేసాం. భోగి పండగలో ఇంకో ట్రెడిషన్ ఏంటంటే పిడకలు భోగి మంటలో వేయడం. సో, మార్కెట్ మొత్తం తిరిగితే ఒక చోట దొరికాయి మాకు. తీసుకున్నాం ఇంకా. యాక్చువల్లీ భోగి రోజు భోగి పళ్ళు పోస్తారు చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే, ఇదొక ట్రెడిషన్. సో, బేసికల్లీ మార్నింగ్ మార్నింగ్ లేచి ఆ చలిలో ఇలా మంటేసుకుంటుంటే చాలా అనిపించిందనమాట. వి హాడ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ రోడ్ మీద అటు ఇటు తిరిగే వాళ్ళకి మేము స్వీట్స్ కూడా ఇచ్చాము. ఆహ్, అసలు భోగి అనేది ఒక వెరీ స్పెషల్ ఫెస్టివల్ మాకు సిన్స్ చైల్డ్‌హుడ్. ఎప్పుడూ ఆ ముందు రోజు కొత్త నైట్ డ్రెసెస్ వేసుకునేవాళ్ళం మేము. సో, ఈ ఇయర్ కూడా అదే కంటిన్యూ చేశాము. సో, భోగిమంటేసుకొని ఇలా కూర్చుని అండ్ సాంగ్స్ పెట్టుకొని బాగా చిల్ అయ్యేవాళ్ళం ఫ్యామిలీ మొత్తం. సో, నాకు భోగి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది 'రామ రామ కృష్ణ కృష్ణ' మూవీలో 'ఎహలేరా చంటి' సాంగ్ ఉంటది. అదైతే మంచి ఫీల్ ఇస్తది భోగి రోజు వింటే. అండ్ ఈ ఇయర్ కూడా సేమ్ అదే కంటిన్యూ చేసాం. అండ్ తర్వాత మన ఇంట్లో అంతా ఫినిష్ చేసుకొని, ఇలా వీధి చివర ఒక భోగి మంట ఉంటే అక్కడికెళ్ళి నుంచున్నామనమాట. చాలా వార్మ్‌గా అనిపిచ్చింది. ఇది చాలా పెద్దది మా ఇంటితో పోల్చుకుంటే. అండ్ వి టుక్ సో మెనీ ఫోటోస్ అండ్ వి హాడ్ అ గ్రేట్ టైమ్ దేర్. మీరు అబ్జర్వ్ చేసారా? ఆ క్లైమేట్ అండ్ ఆ మంచు ఓన్లీ జాన్వరిలో మాత్రమే ఇలా ఉంటుంది. అండ్ సీనరీస్ కూడా చాలా బావుంటాయి. యాక్చువల్లీ ఆ టైంకి ఎప్పుడు నిద్ర లేవం గాబట్టి అంత అర్థమయ్యేది కాదు. అండ్ మేము భోగిమంట అయిపోయిన తర్వాత గోదావరి సైడ్ రౌండ్ ఎయడానికెళ్ళాము. చాలా అంటే చాలా బావుంది. గోల్డెన్ షేడ్‌లో గోదావరి ఉంది. సో, నాకైతే చాలా అనిపిచ్చింది. లైక్ నేచర్ అవంతా చూసి చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అండ్ మా ఊర్లో ఫెస్టివ్ వైబ్స్ స్టార్ట్ అయిపోయాయి. అన్ని భోగి మంటల్ని మేము క్యాప్చర్ చేసాము. అలా చూస్తూ వెళ్తుంటే జాతర జరిగే ప్లేస్‌కి వెళ్ళాం మేము. సో, అందరూ పీపుల్ అంతా రెడీ చేసుకుంటున్నారు వాళ్ళ షాప్స్. ఈవినింగ్‌కి జాతర స్టార్ట్ అయ్యేలాగా. మేము చాలా ఎక్సైట్ అయ్యాము. ఫుల్ వైబ్ స్టార్ట్ అవుతుందని ఫీలింగ్ వచ్చింది. అండ్ టెంపుల్‌లో కూడా అందరూ జనాలున్నారు. సో, ఆల్రెడీ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ థట్ మేము అన్ని ప్లేసెస్ చూసాము. అండ్ ఇక్కడ రైడ్స్ కూడా ఉన్నాయి. నైట్ వెళ్తే ఇంకా చాలా బావుంటుంది. అండ్ అందరూ ఫ్యామిలీస్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కదా!